హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే 11/11 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అసలు మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అసలు యూనివర్స్ మీకోసం ఎలాంటి డోర్స్‌ని ఓపెన్ చేస్తుంది? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. ఈ 11/11 పోర్టల్ అనేది అన్ని పోర్టల్స్ కంటే కూడా చాలా పవర్‌ఫుల్ అని చెప్పాలండి. ఎందుకంటే నార్మల్‌గా 11 అనే మాస్టర్ నంబర్ అనేది పర్సనల్ గ్రోత్ కానీ, స్పిరిచ్యువల్ అవేకెనింగ్ కానీ, అబండెన్స్‌ని కానీ ఇండికేట్ చేస్తుంది. సో, జనరల్‌గా న్యూ బిగినింగ్స్‌ని ఇండికేట్ చేస్తుంది. అలాంటిది సో, ఎప్పుడైతే డబల్‌గా వస్తుందో ఇంకా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందండి. యూనివర్స్ ఏంటంటే ఈ టైంలో చాలా రిసెప్టివ్‌గా ఉంటుంది. అంటే పర్టిక్యులర్‌గా ఈ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు మీరు చేసే మేనిఫెస్టేషన్ అనేది 100% వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. అంటే పర్టిక్యులర్‌గా ఈ 11/11 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం మీకొక విష్ ఉండి అది కన్ఫర్మ్‌గా ఫుల్‌ఫిల్ అవ్వాలి అనుకోని మీరు మేనిఫెస్ట్ చేస్తే వర్కౌట్ అవుతుందండి. అందులో అయితే నో డౌట్. అది ఏ సిట్యుయేషన్‌కి సంబంధించిందైనా మోస్ట్‌లీ వర్కౌట్ అవుతుంది. సో, బేసిక్‌గా ఈరోజు ఎవరైనా సరే మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే మేనిఫెస్టేషన్ అయితే చెయ్యండి. ఆహ్, టైం కూడా 11:11కే చేయండి. మార్నింగ్ అయినా, నైట్ అయినా ఎప్పుడైనా పర్వాలేదు. నైట్ చేస్తే మేనిఫెస్టేషన్ అనేది ఇంకా బెటర్‌గా వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే మూన్ ఎనర్జీస్‌తో అలైన్ అవుతుంది కాబట్టి, ఇంకా బెటర్‌గా మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సిందైతే చేయండి. మేనిఫెస్టేషన్ అనేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. 369 ప్యాటర్న్ ఒకళ్ళు చేస్తారు. సో, బే లీఫ్ మీద ఒకళ్ళు చేస్తారు. సో, పేపర్ మీద కొంతమంది చేస్తారు. సో, మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంటే మీరు ఫస్ట్ నుంచి ఎలా అయితే చేస్తున్నారో అలానే చెయ్యండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ చేసినప్పుడు మాత్రం 100% వర్కౌట్ అవుతుంది అనుకోని ట్రస్ట్ చేసి చెయ్యండి. అట్ ద సేమ్ టైమ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ వైస్ కూడా చూసుకున్నట్టయితే మీ విషెస్ అనేవి ఆల్రెడీ జరుగుతున్నట్టుగా రాయండి. అంటే ఆల్రెడీ జరిగిపోయినట్టుగా రాయొద్దు. అండ్ జరుగుతాది అన్నట్టు కూడా రాయొద్దు. ఆల్రెడీ ఇది మీ లైఫ్‌లో జరుగుతున్నట్టుగా రాయాలి. సో, ఇలా అయితే మేనిఫెస్టేషన్ అనేది చెయ్యండి. మీకు ఏ విష్ ఉన్నా అది 100% వర్కౌట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈరోజు ఖచ్చితంగా చెయ్యండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు చూద్దాం మరి మీ లైఫ్‌లో ఈ పర్టిక్యులర్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఏంటి అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ డోర్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. అండ్ నేనేంటంటే పేపర్స్ మీద కూడా రాసి పెట్టాను. సో, చూడండి మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో అదే పిక్ చేసేసుకోండి. ఫస్ట్ కార్డ్ సెట్‌కైతే రెడ్ కలర్ 1111 నంబర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్రౌన్ కలర్ 1111 నంబర్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ కలర్ 1111 నంబర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ కలర్ 1111 నంబర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. ఆర్ పర్టిక్యులర్‌గా ఈ డోర్ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమే. సో, మిగతా రీడింగ్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే నేను దీనికోసం మాట్లాడతాను. సో, ఈ 1111 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? అసలు యూనివర్స్ మీ లైఫ్‌లో ఎలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది? అసలు ఏంటి పరిస్థితి అని కానీ మనం చూసుకున్నట్టయితే నిజానికి మీ లైఫ్‌లోనే ఏంటంటే, మీరిప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే, అన్ని డోర్స్ కూడా క్లోజ్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారండి. ఎక్కడో కానీ చిన్న హోప్ ఉంది. అంటే ఎలా చెప్పాలంటే, సపోజ్ మీరు ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారు అంటే, మోస్ట్‌లీ నాకు తెలిసి ఈ బ్లూ కలర్ డోర్‌కి అట్రాక్ట్ అయ్యి మీరేంటంటే పిక్ చేసుకొని ఉంటారు. అది ఎక్కువ మందికి జరగడానికి పాసిబిలిటీ ఉంది.
అలానే మీ లైఫ్లో సిచ్యువేషన్స్ ఏంటంటే మోస్ట్లీ ఏది వర్కౌట్ అవ్వదు, ఆల్మోస్ట్ అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినట్టే ఫీల్ అవుతూ ఉండాలి మీరు. సో అట్లీస్ట్ అన్ని సిచ్యువేషన్స్ లో డోర్స్ అనేవి క్లోజ్ అవ్వకపోయినా మీరు మేజర్ గా ఒక సిచ్యువేషన్ అనుకుంటారు కదా, ఆ సిచ్యువేషన్ లో డోర్ అనేది క్లోజ్ అయిపోయి ఉంది. కానీ మీకు ఎక్కడో చిన్న హోప్ అండి, థింగ్స్ ఇంకా వర్కౌట్ అవుతాయి, థింగ్స్ ఇంకా ఎక్కడో షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కంప్లీట్ గా మనం ఏంటంటే హోప్లెస్ అయిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంకా కన్క్లూజన్ రాలేదు కాబట్టి. సో మనం అలా ఎలా ఫిక్స్ అయిపోతాం, ఆర్ దీనికంటూ ఒక క్లోజర్ వచ్చే వరకు కూడా మనం ఏంటంటే అలాగ అనుకోవాల్సిన అవసరం లేదు అనుకుని ఎక్కడో చిన్న హోప్ పెట్టుకుంటున్నారు. సో మీకైతే ఎక్కడ ఆప్షన్స్ ఏం కనిపించట్లేదు, ఆర్ మీరేంటంటే థింగ్స్ ని హ్యాండిల్ చేయగలరని కూడా ఫీల్ అవ్వట్లేదు. అంటే మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లోనేంటంటే అలా ఫీల్ అవ్వడం అనేది చాలా కామన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదైతే జరుగుతుందో క్లియర్‌గా హోప్‌లెస్సే, ఆర్ క్లియర్‌గా ఇంక అక్కడ ఛాన్స్ లేదు అనేదే మీకు కనిపిస్తుంది. అండ్ మీరు కూడా ఎంత ట్రై చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా అలా కాకపోతే ఇంకెలా ఫిక్స్ అవుతారు? సో ఇది కామనే. అయితే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ మీరు ఏ హోప్ అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ హోప్ పెట్టుకోండి. అలా అని చెప్పి బ్లైండ్‌గా సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేసేయొద్దు. ఆర్ బ్లైండ్‌గా అంటే ఇది వర్కౌట్ అయిపోతుంది అని కూడా డిసైడ్ అయిపోవద్దు. సో అక్కడ బేసిక్‌గా ఏదైనా జరగొచ్చు. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఇక్కడ మీకేంటంటే సిట్యుయేషన్స్ మీద ఒక క్లారిటీ వచ్చే వరకు, ఆర్ మీరేంటంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది తెలుసుకునే వరకు కూడా ఏది డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అంతవరకు మాత్రం మీరేంటంటే మీ ఎండ్ నుంచి మీకు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయో అన్ని ఛాన్సెస్‌ని కూడా యుటిలైజ్ చేసుకోండి. ఈవెన్ మీకు ఛాన్స్ లేకపోయినా స్టిల్ ఛాన్స్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ సైలెంట్‌గా అయితే ఉండొద్దు. సో బేసిక్‌గా నేనిక్కడ మీకొక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో కెరియర్ పాతే తీసుకోండి. మీలో కొంతమందికేంటంటే జాబ్ లేదు. పాస్ట్‌లో జాబ్ ఉండేది. బట్ ఇప్పుడైతే జాబ్ లేదు. సో మీరేంటంటే జాబ్ సెర్చ్‌లో ఉన్నారు. కాకపోతే మీకు ఎక్కడా కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. పాస్ట్‌లో కూడా మీరు జాబ్ చేశారు కానీ పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. సో మొత్తానికి ఏదో రీజన్ వల్ల బయటకొచ్చేసారు. సో ఇప్పుడేంటంటే ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే పెద్దగా థింగ్స్ ఏం వర్కౌట్ అవ్వట్లేదు. సో మీకేమనిపిస్తుందంటే ఇంక నా కెరియర్ ఇలానే ఉంటుంది. లైఫ్‌లో నేనేంటంటే నార్మల్ అవ్వలేను. అందరిలాగా నేనేంటంటే మేబీ తొందరగా సెటిల్ అవ్వనేమో, ఆర్ అట్‌లీస్ట్ నార్మల్‌గా కూడా నా లైఫ్ ఏంటంటే బెటర్ అవుతుంది అనే నమ్మకం నాకు లేదు. బట్ సమ్ డే ఏదో ఒక రోజైతే జాబ్ వస్తుంది. ఇలా మీరు ఆలోచిస్తున్నారండి. అంటే ఇప్పుడు మీకు ఆపర్చునిటీ రాకపోయినా మీకెంత వరకు ఛాన్స్ ఉందో అంతవరకు మీరు ట్రై చేయాలి. ఒకవేళ ఆపర్చునిటీ రాకపోయినా మీరది క్రియేట్ చేసుకోవడం కోసం మీకింకా ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయో చూసుకోవాలి. అంటే ఏవైనా కొత్త కోర్సెస్ నేర్చుకోవడం కానీ, ఆర్ సమ్ హైయర్ స్టడీస్ కోసం ప్లాన్ చేసుకోవడం కానీ, ఆర్ ఇలా వర్కౌట్ అవ్వదంటే బిజినెస్ అవుతుందేమో చూసుకోవడం కానీ, అంటే ఇలా మీకేంటంటే పాసిబిలిటీ లేకపోయినా ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అనేది మీరు చెక్ చేసుకుంటూనే ఉండాలి టైమ్ టు టైమ్. అండ్ మీరసలు ఏం చేస్తే బావుంటుంది, మీకింకా ఎలాంటి ఆప్షన్స్ అయితే బెటరు అనేది కూడా మీరు చూసుకోవాలి. అంతేకాని కంప్లీట్‌గా జాబ్ లేదు, ఇంకా హోప్‌లెస్ నాకింకేం రాదు అనుకోని మీరు అలా ఉండడం అనేది కరెక్ట్ కాదనమాట. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు మీరే అలాగా డిసైడ్ అయిపోవద్దు. మీరెంత వరకు చేయాలో అంతవరకు ట్రై చేయండి. డెఫినెట్‌గా ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా మీనింగ్ అండి. సో మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో అసలు ఇంకా ఈ కార్డ్ వెనకున్న మెసేజ్ ఏంటో చూద్దాం. సో నేను చెప్పాను కదండీ! మీరేంటంటే మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా, అంటే కెరియర్ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కానీ, నార్మల్‌గా కెరియర్ అనేది ఒకటే చాలా మందికి ప్రాబ్లమ్ ఏం కాదు. రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చు, ఆర్ ఇంకేమైనా అదర్ సిట్యుయేషన్స్ కూడా ఉండొచ్చు. సో అలా చూసుకున్నట్టయితే ఆన్సర్స్ అనేవి దొరుకుతాయండి. ఆన్సర్స్ దొరకవు, ఇంకెలానే ఉండిపోతారు, లైఫ్ ఇంతే అలా అనుకోవద్దు. కాకపోతే ఆన్సర్స్ దొరికే వరకు మీరు వెతకాలంటారు. సో అది ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. సో తెలియని ప్లేస్‌లోని ఆర్ తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. తెలిసిన దగ్గర నుంచే మీ సరౌండింగ్స్‌లోనే ఆన్సర్స్ ఉన్నాయి అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. సో కొంచెం మీ నియరెస్ట్ సర్కిల్ కానీ, ఆర్ మీకెవరైతే బాగా కనెక్ట్ అవుతారో అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి కానీ ఆన్సర్స్‌ని ఫైండ్ చేయడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా ఆన్సర్స్ అయితే మాత్రం మీకు దొరుకుతాయండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ జర్నీలో నేర్చుకున్న లెసన్స్ అనేవి మీ చుట్టూ ఉన్న వ్యక్తులకేంటంటే ఒక ఇన్‌స్పిరేషన్ అవ్వాలండి. వాళ్ళు మీలాగా ఇబ్బంది పడకుండా మీరేంటంటే వాళ్ళకి ఈజీ చేసినట్టుగా ఉండాలి. అంటే
ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఒక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, మీరు అనుకుంటారు ఎవరికి ఈ కష్టాలు లేవు, నాకే ఈ కష్టం అంతా, సో ఏంటి అసలు నా పరిస్థితి అని ఇలా అనుకుంటారు. కానీ అలా ఏం అనుకోవద్దు. మీరేంటంటే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అండి. ఇంకొకరికి మీరు ఇన్స్పిరేషన్ అన్నమాట. మీ లైఫ్ లో ఉన్న స్ట్రగుల్స్ ఇంకొకళ్ళు చూసి ధైర్యం తెచ్చుకుంటారు. ఆర్ వాళ్ళకు ఒక నమ్మకం వస్తది. మీరు సర్వైవ్ అయ్యారంటే వాళ్ళు కూడా అవ్వగలరని. సో అలాంటి ఒక పాత్ ని ఇక్కడ మీరు క్రియేట్ చేయడం కోసమే ఈ స్ట్రగుల్ అంతా ఉంది. సో ఆ క్రియేట్ చేసేది ఏంటంటే చాలా సీరియస్ గా తీసుకొని క్రియేట్ చేయండి. డెఫినెట్ గా మీరే కాదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ ఆర్ ఇంకొకరికి ఈ జర్నీ అనేది డెఫినెట్ గా యూజ్ అవుతుందంట. సో ఆ పర్స్పెక్టివ్ లో కూడా థింక్ చేయండి. అంటే చాలా మంది ఎలా అనుకుంటారంటే మన ఇబ్బందులే మనకి, ఇంకా వేరే వాళ్ళ గురించి మనం ఏమనుకుంటాం అలా ఫీల్ అవుతారు. కానీ అలా ఏం అనుకోవద్దు. మీరు ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఏంటంటే డెఫినెట్ గా ఇంకొకరికి కూడా లెసన్ అవుతుంది. ఇంకొకరు కూడా దీని నుంచి బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా సరే ఆన్సర్స్ కోసం వెతకండి. మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. మీకు దగ్గరలోనే అవన్నీ ఉన్నాయి. బట్ మీరు అది ఫైండ్ చేయలేకపోతూ ఉండొచ్చు. కానీ మీరు ఎప్పుడైతే అలా ట్రై చేస్తుంటారో, మీకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అన్ని ఛాన్సెస్ తీసుకుంటారో, ఆర్ మీకు మీరే ఛాన్స్ క్రియేట్ చేసుకుంటారో, మీరు ఫైనల్ గా అచీవ్ చేస్తారంట. ఖచ్చితంగా ఈ 11 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్ లో కొన్ని వర్కౌట్ అవ్వో, హోప్లెస్ అనుకున్నవి వర్కౌట్ అవుతాయండి. అవేంటంటే మీకు దగ్గరలోనే ఉన్నాయి. కాకపోతే మీరు ఏంటంటే వాటిని సరిగ్గా చూడలేకపోతున్నారు. ఆర్ వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. సో కొంచెం ఫోకస్డ్ గా ఉంటే మీకే అర్థం అవుతుంది. అసలు ఇంకా చూద్దాం మిగతా మెసేజెస్ ఏంటి అనేది. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నాను. సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీలో చాలా మందికి నా ఫ్యూచర్ ఏంటి? నా లైఫ్ ఏంటి? నెక్స్ట్ ఏం జరుగుతుంది? అసలు నా లైఫ్‌లో నెక్స్ట్ గుడ్ థింగ్స్ జరుగుతాయా లేదా? లేకపోతే లైఫ్ ఇలానే ఉంటుందా? అని కొంతమంది ఏంటంటే టైమ్ టు టైమ్ డౌట్ పడుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళకి ఏంటంటే మీ ఫ్యూచర్‌కి సంబంధించి కొన్ని ఆన్సర్స్ మాత్రం దొరుకుతాయండి. మీరేంటంటే కొన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చుకుంటారంట. యూనివర్సే క్లియర్‌గా మీకు సైన్స్ కూడా ఇస్తుంది. మీ లైఫ్‌లో నెక్స్ట్ ఇదే జరుగుతుంది. ఆర్ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయి అనుకోని ఏదో ఒక రకంగా మీకు సైన్స్ అయితే ఇస్తుంది. అయితే డ్రీమ్స్‌లో అయినా మీరు నెక్స్ట్ ఏం జరుగుతుందనేది తెలుసుకుంటారు. లేదా మీ ఇంట్యూషన్ ద్వారా అయినా సరే మీరు క్లియర్‌గా సెన్స్ చేస్తూ ఉంటారు. ఆర్ కొన్ని హింట్స్ అయినా వస్తుంటాయి. సో మోస్ట్‌లీ అవే జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మొత్తానికి మీ ఫ్యూచర్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. మొత్తానికే క్లారిటీ వస్తుందని నేను చెప్పను కానీ, బట్ కొన్ని సిట్యుయేషన్స్ మాత్రం మీరు అంటే అర్థం చేసుకోలేకపోతున్నవి ఆర్ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్న వాటిలో మాత్రం క్లారిటీ వస్తుంది. మోస్ట్‌లీ నాకు తెలిసి క్లారిటీ వచ్చేది కూడా నెగెటివ్ సిట్యుయేషన్స్‌కి సంబంధించి ఆర్ నెగెటివ్‌గా కాదు, పాజిటివ్‌గా క్లారిటీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు కదా! సో, లైఫ్ ఏంటి ఇలానే ఉంటుందా? నెక్స్ట్ ఇంతేనా అని అంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా! మీలాంటి వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ రావడం కోసం యూనివర్స్ ఏంటంటే కొన్ని మీకు పాజిటివ్‌గా చూపిస్తది. మీ ఫ్యూచర్ అనేది లైక్ పాజిటివ్‌గా కూడా ఉంటుంది. ఎప్పుడు బ్యాడ్ థింగ్సే కాదు, గుడ్ థింగ్స్ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి గుడ్ సైన్స్ మీకు ఇస్తుంటది. ఆర్ మీకేంటంటే గుడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. సో, మోస్ట్‌లీ అవి రియల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో మీరు ఇప్పుడు ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండి అసలు ఏంటి పరిస్థితి? లైఫ్‌లో స్టక్ అయిపోయారు. ఇంతేనా అని ఇలా డౌట్ పడుతున్న సిట్యుయేషన్స్ రిలేటెడ్‌గా కూడా మీకేంటంటే కొంత ఆన్సర్స్ దొరుకుతాయని చెప్పాలి. మోస్ట్‌లీ మీ ఫ్యూచర్‌కి సంబంధించి కొన్ని మాత్రం మీకు తెలుస్తాయండి. అది ఈ టైంలో జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. యూనివర్స్ క్లియర్‌గా మాత్రం సైన్స్ ఇస్తుంది. సో, సైన్స్‌ని మాత్రం క్లోజ్‌గా అబ్జర్వ్ చేయండి. డెఫినెట్‌గా మీ ఆన్సర్స్ మీకు దొరికినట్టే. అదైతే నేను చెప్పగలను. అండ్ ఈ టైంలోనేంటంటే కొంతమంది వ్యక్తులు మీకు బాగా సపోర్ట్ చేస్తారండి. మీకు లాయల్‌గా ఉంటారు. మీ వైపు వాళ్ళు ఉండడం జరుగుతుంది. అండ్ మీ ఫేవర్‌లోనే కొన్ని చేస్తారు. దానివల్ల కొన్ని థింగ్స్ ఏంటంటే మీకు ఈజీ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ కొంతమంది వ్యక్తులేంటంటే మిమ్మల్ని వాళ్ళ మెస్‌లోకి డ్రాగ్ చేయాలని కూడా చూస్తారు. అంటే ఇక్కడ 2 రకాల వ్యక్తుల్ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి మీ లైఫ్‌లో. ఎవరైతే ఫ్రెండ్స్ అనుకుంటారో,
ఎవరైతే మీ వాళ్ళు అనుకుంటారో వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ లోకి మిమ్మల్ని డ్రాగ్ చేయడం కానీ ఆర్ మీకు కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారు. మంచి మాటలే చెప్తారు. అన్ని రకాలుగా మీకు వాళ్ళ సపోర్ట్ ఉన్నట్టే బిహేవ్ చేస్తారు. బట్ వాళ్ళేంటంటే వాళ్ళ మెస్‌లోకి మిమ్మల్ని డ్రాగ్ చేయడం లాంటివి చేస్తారు. అంటే వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో ఆల్రెడీ ప్రాబ్లమ్స్‌లోని సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ ఏంటంటే ఆల్రెడీ ఒక వర్స్ట్ స్టేజ్‌కొచ్చేస్తుంది. అది వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేక ఆర్ అది వాళ్ళకి కొంత కష్టం అనిపించి, మీరు సంతోషంగా ఉండడమో, లేకపోతే మీరు నార్మల్‌గా ఉండడమో చూసి మిమ్మల్ని కూడా డ్రాగ్ చేయాలని చూస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయి ఉండొచ్చు. సో, మిమ్మల్ని ఏంటంటే మోటివేట్ చేస్తుంటారు. ఎలా అంటే అది బాగానే ఉంటుంది. మీకు బాగానే మనీ వస్తుంది. సో, పర్వాలేదు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా చెప్తుంటారు. అంటే వాళ్ళు ఆల్రెడీ అందులో లాస్ అయిపోయారు కదా! ఇంక మీరు మంచిగా ఉన్నారు కాబట్టి చూడలేక మిమ్మల్ని కూడా అందులోకి లాగాలని ట్రై చేస్తుంటారు. సో, ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫాలెన్ ఏంజెల్ అండి. అంటే ఆల్రెడీ మీరు మీ లైఫ్‌లోని ఎంతో కొంతైనా సరే బెటర్ స్టేజ్‌లో ఉండి, మీ లైఫ్ కోసం మీరు హార్డ్ వర్క్ చేస్తూ, మీ లైఫ్‌ని మీరు స్టేబుల్ చేసుకోవడానికి ట్రై చేస్తే, ఇలాంటి వ్యక్తులేంటంటే మిమ్మల్ని ఓవర్ నైట్‌లో రూయిన్ చేయడం కోసం వస్తారనమాట. సో, వీళ్ళేంటంటే ఏదో స్ట్రేంజర్స్ రూపంలో ఉండరు. ఫ్రెండ్స్ రూపంలోని, వెల్ విషర్స్ రూపంలోని, ఆర్ రిలేటివ్స్ రూపంలో, ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ రూపంలోనే ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళేంటంటే మిమ్మల్ని డ్రాగ్ చేసేయాలని చూస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది మాత్రం మీకేంటంటే యూనివర్స్ నుంచి క్లియర్‌గా వార్నింగ్ అని చెప్పొచ్చు. అలానే కొంతమందేంటంటే మీకు లాయల్‌గా కూడా ఉన్నవాళ్ళుంటారు. మిమ్మల్ని చాలా సిన్సియర్‌గా సపోర్ట్ చేస్తుంటారు. కాకపోతే అలాంటి వాళ్ళు ఎవరు అనేది మీరేంటంటే డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. అంటే మీరు చేయగలుగుతారు. ఎలా అంటే మంచి మాటలు చెప్పి మ్యానిప్యులేట్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటదండి. బట్ మీకు ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉండడం వల్లనో, ఆర్ వాళ్ళని మీరేంటంటే ఫస్ట్ నుంచి అన్‌కండిషనల్‌గా ట్రస్ట్ చేయడం వల్లనో, మీకు తెలిసినా సరే మీరు ఇగ్నోర్ చేస్తుంటారు. బట్ ఈ టైంలో అలా ఇగ్నోర్ చేయకూడదు. ఇప్పుడు రియల్ ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళేంటంటే మీరు తప్పు చేస్తే తప్పు చేశారనే చెప్తారండి. మీరు కరెక్ట్ చేస్తే కరెక్ట్ చేశారని చెప్తారు. బట్ మీరు తప్పు చేసినా, "నువ్వు తప్పు చేసావు. పోన్లే పర్వాలేదులే" అని సపోర్ట్ చేయరు. ఎందుకంటే దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలిసిన వాళ్ళెవరు కూడా ఆ విధంగా సపోర్ట్ చేయరు. అదే ఇప్పుడు మీరు కరెక్ట్ చేసినప్పుడు, "నువ్వు కరెక్టే చేసావు. సో, దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆర్ నీ క్యారెక్టర్‌ని నువ్వెక్కడ ఎవరి కోసం డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదు" అని ఇలా చెప్తున్నారంటే, వాళ్ళు నిజంగానే లాయల్‌గా ఉన్నట్టండి. సో, మీ వెల్ విషర్స్ రియల్‌గా ఎవరు? ఏంటి? అనేది ఎట్ ద సేమ్ టైమ్ ఆ వెల్ విషర్స్ అనుకోని ఫేక్ చేస్తూ మిమ్మల్ని డ్రాగ్ చేసేది ఎవరు అనేది ఈ డిఫరెన్స్ మాత్రం మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాలి. మీరు కొన్ని సార్లు సెన్స్ చేస్తున్న దాని ప్రకారం అంటే డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్ ఈ టైంలో ఎమోషనల్ అవ్వద్దండి. ఎమోషనల్ అటాచ్‌మెంట్స్ వల్ల, ఫీలింగ్స్ వల్ల ఎక్కువ నష్టపోతారే కానీ మీరు బెనిఫిట్ అవ్వడం అయితే జరగదు. సో, జాగ్రత్తగా ఉండండి. మెయిన్ మనీ విషయంలోని రిలేషన్‌షిప్స్ విషయం చెప్పిన మాటలు వినొద్దు. ఈవెన్ చెప్తున్నా సరే, అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనే వేలో మీరు చూసుకోవాలండి. కొంత కాలిక్యులేటింగ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌లో మీకు ఫ్రీడమ్ దొరుకుతుందండి. నాకు తెలిసి ఈ 11 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీరు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఫ్రీ అవుతారని చెప్పొచ్చు. గ్రోత్ కనిపిస్తుంది. సమ్ చేంజెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి. మీరు ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గా చేంజ్ అవుతుంటారు. సో, కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర పాస్ట్‌లో ఎక్కడో హెసిటేట్ చేసినా ఇప్పుడు మాత్రం అలా చేయరండి. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీరు మాట్లాడాల్సింది మాట్లాడతారు. చేయాల్సింది కూడా చేస్తారు. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా బిహేవ్ చేయడం, ఆర్ మనసులో ఒకటి అనుకుంటూ బయటికి ఇంకొకటి చేయడం లాంటివుండవు. మోస్ట్‌లీ మీరు ఏదనుకుంటారో అదే చేస్తారు. ఏదనుకుంటారో అదే చెప్తారనమాట. సో, మీకు ఫ్రీడమ్ అయితే వస్తుందండి. మీరెలా ఉంటారంటే, ఫైనల్‌గా మీరు ఏదో సిట్యుయేషన్ నుంచి బయట పడినట్టుగా, మీకు ఒక హెడ్‌ఏక్ క్లియర్ అయినట్టుగా, అసలు లైఫ్‌లోని చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారనమాట. ఇలాంటిది కూడా జరుగుతుంది. సో, బేసిక్‌గా ఇదైతే చాలా పాజిటివ్ సైన్. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలోని మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ వస్తాయండి. అంటే న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. అండ్ క్లియర్‌గా కొన్ని ఎండ్ అవుతాయి కూడా. సో, ఇది మీకెలా ఉంటుందంటే, రీబర్త్ లాగా అనిపిస్తుంది. సో, అసలు మీ లైఫ్ అనేది మీకే డిఫరెంట్‌గా అనిపిస్తది. ఈ టైంలో మీరు బ్లూమ్ అవుతారని చెప్పొచ్చు. కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. లైఫ్ ఏంటంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తూ ఉంటది. సో, ఇది కూడా జరుగుతది. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా నాకేమనిపిస్తుందంటే, మీరు ఫ్రీ అవుతారండి. ఒకవేళ ఫినాన్షియల్‌గా ఏదైనా స్ట్రగుల్ తీసుకుంటుంటే, ఫినాన్షియల్ బర్డెన్స్ అనేవి క్లియర్ అవుతాయి.
లేదా కెరియర్ పాత్‌లో సమ్ డిస్టర్బెన్సెస్ ఉంటే ఖచ్చితంగా మీరేంటంటే మోస్ట్‌లీ అవన్నీ క్లియర్ చేసుకొని ఒక న్యూ జాబ్ ఆపర్చునిటీ కానీ, ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి ఆఫర్స్ రావచ్చు. అండ్ ఈ టైంలోని ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా సరే మీకు అంటే ప్రాపర్ మెడిసిన్, ప్రాపర్ కేర్ దొరుకుతుందని చెప్పొచ్చు. ఈ టైంలోనేంటంటే మోస్ట్‌లీ మీకోసం స్పెషల్‌గా కేర్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మేబీ మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళు కూడా ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోవడం లాంటివి కూడా జరుగుతాయి. సమ్ గుడ్ చేంజెస్ కూడా కనిపిస్తున్నాయండి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో చాలా రోజుల నుంచి మీ వైపు నుంచి మీరు ఏదైతే చేయాలో అవన్నీ కరెక్ట్‌గానే చేస్తన్నారండి. అయినా సరే ఇంకా ఎక్కడో డిస్ట్రాక్షను, ఇంకా ఏదో ఒక రకంగా డిస్టర్బెన్సు. సో, మీకేం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే నేను కరెక్ట్‌గా చేస్తున్నాను. నేను అంటే కరెక్ట్‌గానే ఉంటున్నాను కదా! అయినా నా లైఫ్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? నేను ఇంకా ఎందుకు ఇలానే ఉంటున్నాను అనే ఒక డౌట్. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు కరెక్ట్ పాత్‌లో వెళ్తున్నప్పుడు డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయండి. డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. కానీ మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు చేస్తుంది కరెక్ట్ అయినప్పుడు డౌట్ ఎందుకు? ఎందుకంటే ఆ టైంకి మాత్రమే అది జరగట్లేదు అనే ఫీలింగ్ వస్తది కానీ తర్వాత ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ బెటర్‌గా షిఫ్ట్ అవుతాయి. సో, ఈ విషయంలో మాత్రం మీరు యూనివర్స్‌ని ట్రస్ట్ చేయాలండి. యూనివర్స్ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకోవాలండి. అండ్ మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో, మీరు ఏదైతే రియల్‌గా సెన్స్ చేస్తుంటారో దాని ప్రకారం ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీరు డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌కి వచ్చేసినట్టే ఫీల్ అవుతారు గానీ, అది డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌కి రావడం కాదండి. కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ మీలో వస్తే మీరు అనుకున్న ఔట్‌కమ్ వస్తుంది. ఆర్ మీరు డిజర్వ్ చేసే ఔట్‌కమ్ వస్తుంది అని అర్థం. సో, ఈ టైంలోనేంటంటే సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలని చూడొద్దు. రిస్క్ తీసుకోండి. మీరు ఫేస్ చేయలేకపోయినా మీకు అంటే ఎందుకో డిఫికల్టీలా అనిపిస్తున్నా ఆర్ మీకు స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తున్నా కరెక్ట్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఆర్ అదొక్కటే కరెక్ట్ పాత్ అని మీకు అర్థమైనప్పుడు మీరు ఆ పాత్‌లోనే ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే ఇక్కడ ఏమవుతుందంటే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఒస్తాయి. ఈ టైంలోనేంటంటేనండి స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జరుగుతుందండి. పర్సనల్ గ్రోత్‌కి ఛాన్స్ ఉంటుంది. సో, మీ లైఫ్‌లో కూడా పర్సనల్ గ్రోత్‌కి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు చాలా చేంజ్ అవుతారు. దానివల్ల కూడా మీ లైఫ్‌లో చాలా చేంజెస్ ఒస్తాయి. ఆఫ్‌కోర్స్ కొన్ని ఎండ్ అవుతాయి. బట్ స్టిల్ ఒక ఎండింగ్ అనేది ఎప్పుడూ కూడా న్యూ బిగినింగే. సో, అది మీరు డిజర్వ్ చేసేది వస్తుంది అని మీరు ట్రస్ట్ చేయాలండి. సో, అలా ట్రస్ట్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళాలి. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తాను. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ ఇంట్యూషన్‌ని మీరు స్ట్రాంగ్‌గా ట్రస్ట్ చేయండి. మనసు ఒకటి బలంగా చెప్తున్నప్పుడు, మీరు ఒకటి క్లియర్‌గా సెన్స్ చేస్తున్నప్పుడు అదే రియల్. దాని ప్రకారం మీరు ముందుకు వెళ్తే మీ లైఫ్‌లో మీరు అనుకున్నవి సాధించుకుంటారు. ఆఫ్‌కోర్స్ మీకు కొంచెం కష్టంగానే అనిపిస్తది. కొంచెం ఇబ్బందిలానే మీరు ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఏం లేదండి. మీరొకటి నమ్మి ముందుకు వెళ్తున్నప్పుడు, దానికి ఇంక భయపడాల్సిన అవసరం లేదు. ఆర్ అక్కడేదో రాంగ్ జరుగుతుందని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీకు స్ట్రాంగ్‌గా ఎవరు సపోర్ట్ చేస్తారంటే యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. సో, థింగ్స్ అనేవి అల్టిమేట్‌గా వర్కౌట్ అవుతాయి. సో, మీరెక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్రౌన్ కలర్ 11 నంబర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. 11 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అసలు మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ అసలు మీకోసం ఎలాంటి డోర్స్‌ని ఓపెన్ చేస్తుంది అనేదైతే చూద్దాం. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నిజానికి మీ లైఫ్‌లోనేంటంటే అంతా కూడా ఓపెన్‌గానే ఉందండి. ఎక్కడా కూడా ఏది క్లోజ్డ్‌గా లేదు. సిట్యుయేషన్స్ అన్నీ కూడా క్లియర్‌గానే ఉన్నాయి. ఆర్ థింగ్స్ ఏంటంటే అన్నీ మీకు అర్థమవుతున్నాయి. బట్ మీరే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. అంటే మీ ముందు సపోజ్ ఒక సిట్యుయేషన్ ఉందనుకోండి. ఈ సిట్యుయేషన్‌లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక క్వెషన్ ఏం లేదండి. మోస్ట్‌లీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్‌గా తెలుసు. బట్ మీరే అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరేంటంటే కన్విన్స్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, మీరు అనుకున్న విధంగా ఆన్సర్ లేదు. సో, మీరు అనుకున్న విధంగా ఆన్సర్ వస్తే కానీ మీరేంటంటే యాక్సెప్ట్ చెయ్యాలి అని అనుకోవట్లేదు. అలాంటి పరిస్థితులు నాకు కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా ఇక్కడ నేనైతే ఒకటి చెప్పగలనండి. అదేంటంటే, మీ లైఫ్‌లో యూనివర్స్ ఏంటంటే ప్రతిదీ కూడా ఓపెన్‌గానే పెట్టిందండి. ఎక్కడా గూడా ఏది అంటే ఇదొక మిస్టరీ ఆర్ ఇక్కడేంటంటే ఈ డోర్ క్లోజ్ అయిపోయింది. ఆర్ పర్టిక్యులర్‌గా మనకి ఈ సిట్యుయేషన్ అర్థం అవ్వట్లేదు. అలా ఎక్కడా లేదు. యూనివర్స్ ప్యాటర్న్స్ ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటాయి.
సో మీ విషయానికి వచ్చేసరికి అంతా ఓపెన్ గానే ఉంది, కానీ మీరే యాక్సెప్ట్ చేయట్లేదు, మీరే మూవ్ అవ్వట్లేదు, ముందుకు వెళ్ళాలనుకోవట్లేదండి. ముందుకు వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ ఇప్పుడు ఈ డోర్ నుంచి మీరు చూస్తున్నట్టయితే ఎంట్రన్స్, సో ఇక్కడ వరకే పాత్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీని తర్వాత ఏంటంటే ఇంకేం లేనట్టే ఉంది. సో మేబీ అక్కడ ఏం ఉందా లేదా అనేది సెకండరీ. బట్ మీరేంటంటే ఎక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ వరకు వెళ్ళే ధైర్యం చేయట్లేదు. సో బేసిక్ గా ప్రాబ్లం ఏంటంటే డోర్ అయితే ఓపెన్ లోనే ఉంది, బట్ మీరైతే యాక్సెప్ట్ చేయట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే వెళ్తే పడిపోతారనే భయంలో మీరు ఉన్నారు. బట్ అట్లీస్ట్ అక్కడ ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి కూడా మీరు ముందుకు వెళ్ళట్లేదు. అది ప్రాబ్లం అండి. సో మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ ఏంటంటే అన్ని ఓపెన్ గానే ఉన్నాయి, అంతా అంటే మీకు అర్థం అవుతుంది. బట్ మీరు ఏంటంటే అది ఫేస్ చేయాలనుకోవట్లేదు కాబట్టి ఆగిపోతున్నారు. యూనివర్స్ ఏంటంటే మీరు అలా వెళ్ళకపోతే మాత్రం మిమ్మల్ని పుష్ చేసేస్తుందండి ఏదో ఒక పాయింట్ లో. ఎందుకంటే క్లియర్ గా మీకు సిచ్యువేషన్స్ అర్థమవుతున్నప్పుడు మీరు అవి యాక్సెప్ట్ చేసి మూవ్ అవ్వాలి. బట్ అలా మీరు అక్కడే స్టక్ అయిపోతే దాని అర్థం ఏంటి? మీరు అది అర్థం చేసుకొని మీ ఎండ్ నుంచి మీరు ఏం చేయాలో అది చేస్తే కదా మీ లైఫ్ బెటర్ అవుతుంది. అలా చేయకుండా ఇక్కడే ఉంటాం, ఇలానే ఉంటాం అంటే అది ఎంతవరకు కరెక్ట్? సో నాకు తెలిసి ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండొచ్చండి. అదైతే నాకు క్లియర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే మీరు చాలా వరకు ఆన్సర్ ఇది కాదు ఆర్ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని అలా గైడ్ చేయట్లేదు అని కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేశారు. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే మిమ్మల్ని మీరు అలా కన్విన్స్ చేసుకోవడానికి లేదు. ఆన్సర్ ఇదే, సో ఇలానే చేయాలి, ఇలా ఈ పాత్ లోకి వెళ్తేనే మీరు ఏదో ఒక రకంగా బయటకు వస్తారు అనేది మీకు క్లారిటీ రావచ్చు. సో మోస్ట్లీ నేను ఇక్కడ ఒకటే చెప్తానండి. మీరేంటంటే కొన్ని నచ్చినా నచ్చకపోయినా మీకు కొన్ని ఆన్సర్స్ ఇవే అని తెలుస్తున్నప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండడం అయితే మంచిది. పర్టికులర్ గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి అది క్లియర్ గైడెన్స్. అసలు వెనక ఏముందో కూడా చూసేద్దాం. సో ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో అసలు మీ లైఫ్ లో పీస్ లేదండి. మీరు ఎంత హ్యాపీగా ఉందాం, ఎంత కంఫర్టబుల్ గా ఉందాం, ఎంత పీస్ఫుల్ గా ఫీల్ అవుదాం అన్నా పీస్ లేదు. పీస్ ఎందుకు లేదంటే సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తేనే మీరు కోరుకున్న పీస్ మీకు దొరుకుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీలో ఉన్న ఈ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవ్వాలండి. డివైన్ ఫెమినిటీ అనేది యాక్టివేట్ అయ్యే వరకు కూడా సిచ్యువేషన్స్ ని కూడా మీరు బెటర్ గా అర్థం చేసుకోలేరు. అండ్ అవి ఎందుకు అలా జరుగుతున్నాయి, యూనివర్స్ ప్యాటర్న్స్ ఎందుకు ఇలా ఉన్నాయి అనేది కూడా మీకు క్లారిటీ రాదండి. మోస్ట్లీ నేను ఇక్కడ ఒకటే చెప్తాను, మీరేంటంటే లూనార్ ఎనర్జీస్ తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలండి. సో ఈ లూనార్ ఎనర్జీస్ తో కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఏంటంటే మూన్ లైట్ లో టైం స్పెండ్ చేయడం కానీ ఆర్ మెడిటేషన్ చేయడం కానీ, మెడిటేషన్ కూడా నైట్ టైం చేయాలి. మీ థాట్స్ని ఏంటంటే కంట్రోల్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చెయ్యాలండి. సో ఎప్పుడైతే మీరు ఈ లూనార్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతారో మూన్ గాడెస్ బ్లెస్సింగ్స్ మీ మీద ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే మీ ఇంట్యూషన్ యాక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. సో దాని ప్రకారం మీరు కొన్ని సెన్స్ చేస్తుంటారు, సిచ్యువేషన్స్ని బెటర్గా అర్థం చేసుకుంటారు. సో మీ ఎండ్ నుంచి మీరు ఏం చేయాలో అది కరెక్ట్గా చేస్తారండి. నేను ఒకటే చెప్తాను, మీలో ఉన్న డివైన్ ఫెమినిటీ అయితే యాక్టివేట్ అవ్వాలి. సో అలా డివైన్ ఫెమినిటీ యాక్టివేట్ అవ్వాలన్నప్పుడు కొంచెం లూనార్ ఎనర్జీస్తో వర్క్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు. ఎందుకంటే మీ లైఫ్లో పీస్ లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ పీస్ లేకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఒకటే, మీరు సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు, సిచ్యువేషన్స్ని బెటర్గా అర్థం చేసుకోవట్లేదు. అలా జరగాలి అన్నప్పుడు ఇలా చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అసలు ఇంకా ఫుల్గా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీ లైఫ్ లో ఇంకొంతకాలం కొన్ని డిఫికల్టీస్ అయితే ఉంటాయండి. సో ఈ టైంలో ఏంటంటే
మీరు మాత్రం జాగ్రత్తగానే ఉండండి. ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. అండ్ ఎవరితో కూడా అతిగా అన్ని షేర్ చేసుకోవద్దు. ఈ టైంలో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే ఈ టైంలోని కానీ మీరు ఎవరినైనా ట్రస్ట్ చేసినా ఆర్ కొంచెం రిస్క్ తీసుకోవాలనుకోని ఒక స్టెప్ ముందుకు వేసినా దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొచ్చండి. సో, కొంచెం ఈ టైంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే మేబీ మీ లైఫ్ ఆల్రెడీ కేయోటిక్‌గా ఉంది. అంటే మీరనుకున్నంత గొప్పగా లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఏదైనా బెటర్ చేద్దాం అనుకుంటున్నా మీకెందుకో వర్కౌట్ అవ్వట్లేదు. సో, దానివల్ల మీరేంటంటే జాగ్రత్తగానే ఉంటున్నారు. బట్ ఎక్కడో మళ్ళీ కొంత ఎమోషనల్ అవుతున్నప్పుడు ఆర్ సమ్ వీక్ మూవ్‌మెంట్స్ ఉంటాయి కదా! అలాంటి టైముల్లోనేంటంటే మీకు తెలియకుండానే మీ గార్డ్‌ని మీరు డౌన్ చేస్తారండి. ఆ టైంలో వ్యక్తులు అడ్వాంటేజ్ తీసుకోవడం కానీ, సిట్యుయేషన్స్ మరికొంచెం కాంప్లికేట్ అయిపోవడం కానీ ఇలాంటివి జరగొచ్చు. సో, ఇంకొంతకాలం మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. వ్యక్తుల్ని ఎక్కువ ట్రస్ట్ చేయడం కానీ, ఆర్ మీ ఎండ్ నుంచి మీరు కొంత రిస్క్ తీసుకోవడం కానీ, కొంతమందేంటంటే హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటారు. వ్యక్తుల్ని ట్రస్ట్ చేసేస్తూ ఉంటారు. ఆర్ కొంతమందేంటంటే ఎప్పుడూ చెయ్యని పనులు కొత్తగా చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. సో, అలాంటివి ఈ టైంలో చెయ్యకపోతే మంచిది. రిస్క్ అయితే తీసేసుకోవద్దు. కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లోని మీకు కొత్త ప్రాబ్లమ్స్‌ని తీసుకొస్తాయంట. జాగ్రత్తగా ఉండాలి. బట్ ఈ టైంలోనేంటంటేనండి ఫినాన్షియల్‌గా మీకు బావుంటుందండి. నాకు తెలిసినంత వరకు కొంత గ్రోత్ కనిపిస్తుంది. మనీ ఫ్లో ఉంటుంది. సో, దానివల్లే మేబీ మీరేంటంటే ఇన్వెస్ట్ చేయాలి ఆర్ మరికొంచెం రిస్క్ తీసుకోవాలి ఆర్ ఏదో సమ్ పర్చేస్ చేసేయాలి అనుకోవచ్చు. బట్ అలాంటివైతే ఈ టైంలో వర్కౌట్ అవ్వవు. కానీ మనీ ఫ్లో ఉంటుంది. ఫినాన్షియల్‌గా మాత్రం గ్రోత్ కనిపిస్తుందండి. ఈ టైంలో థింగ్స్ ఏంటంటే మీకు బాగా వర్కౌట్ అవుతాయి. మనీ రిలేటెడ్‌గా మాత్రం గుడ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. సో, అందుకే మీరేంటంటే మనీ వన్స్ మీ లైఫ్‌లో ఫ్రీగా ఫ్లో అవుతున్నప్పుడు ఏవైనా సేవింగ్ ప్లాన్స్ కానీ, మనీని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది మీరేంటంటే కరెక్ట్‌గా చూసుకోవడం అయితే మంచిది. ఐ మీన్ ప్లాన్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే డెఫినిట్‌గా ఈ టైంలోని మనీ విషయంలో మాత్రం మీకు కొంత రిలీఫ్ దొరుకుతుందని చెప్పొచ్చండి. అబండెంట్‌గా ఉంటారు. సో, ఇదైతే గుడ్ సైన్ అనే చెప్పాలి. ఈ టైంలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అది కూడా వర్కౌట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఒక్కటే అని కాదండి. న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెష్ స్టార్ట్ అండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే క్లియర్‌గా కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇది మీకేంటంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుందని చెప్పొచ్చు. చాలా ఎంతూసియాస్టిక్‌గా ఫీల్ అవుతారు. ఎక్సైటింగ్‌గా ఉంటుంది. సో, డెఫినిట్‌గా సమ్ న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. ఇది మాత్రం మీ లైఫ్‌లోని అంటే గుడ్ సైన్ అనే చెప్పాలండి. సో, మీరేంటంటే దానికి కూడా ప్రిపేర్డ్‌గా ఉండండి. అండ్ కొంత కేర్ ఫ్రీగా కూడా ఉంటారు. ఈ టైంలో ఎక్కువ ఎమోషనల్ స్ట్రెస్ అయితే తీసుకోరు. బట్ కొన్ని టైమ్స్‌లోని వీక్ అవుతూ ఉంటారు. ఆ టైముల్లో మీరు తీసుకునే డెసిషన్స్ మీ లైఫ్‌ని కొంత ఎఫెక్ట్ చేయొచ్చు. అలాంటివి జరగకుండా మాత్రం కొంచెం జాగ్రత్త పడండి. కానీ ఈ టైం మాత్రం మీకెలా ఉంటుందంటే మీ లైఫ్‌లో సమ్ గుడ్ చేంజెస్ తీసుకురావడం కానీ, కొత్తగా మీరు ఫీల్ అవ్వడం కానీ, అంటే మీ లైఫ్‌ని మీరేంటంటే ఒక పాజిటివ్ సైడ్ చూడడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, ఇది మీకెంతో కొంత రిలీఫ్ ఇస్తుంది. అండ్ ఎప్పటినుంచో మీరు వెయిట్ చేస్తున్న ఆన్సర్స్ కూడా ఇంకా మీకు తెలుస్తాయి. మోస్ట్‌లీ నాకు తెలిసి మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉంటే అసలు ఆన్సర్ ఏంటి? అసలు అంటే దీనికి కన్‌క్లూజన్ ఏంటి? ఆర్ మనకి ఏంటి ఇప్పుడు పరిస్థితి? క్లారిటీ కోసం వెయిట్ చేస్తుంటే క్లియర్‌గా మీకేంటంటే అన్నీ అర్థమవుతాయి. అండ్ ఈవెన్ మీలో ఎవరైనా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే రిజల్ట్స్ రావడం కానీ, ఆర్ సమ్ రిలేషన్‌షిప్‌లోనైనా సిట్యుయేషన్స్ అనేవి మంచిగా లేవు. సో, అసలు ఏంటి? ఎలా జరుగుతుంది? పరిస్థితి ఏంటి? అని మీరు వెయిట్ చేస్తున్నట్టయితే మీకు వాటికి సంబంధించి ఆన్సర్స్ తెలియడం కానీ, మొత్తానికి మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్‌కైనా మీరు ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం ఆన్సర్ అయితే వస్తుందండి. సో, దానికి కూడా మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. ఈ టైంలో చాలా రివిలేషన్స్ కూడా జరగొచ్చు. మేబీ అంటే మీ లైఫ్ ఒక మిస్టరీలా ఉంది. కొన్ని సిట్యుయేషన్స్ అసలు ఎందుకలా జరిగాయి పాస్ట్‌లో మెయిన్. ఆర్ మీరేంటంటే కొన్ని ఎందుకో కానీ మీ ఎండ్ నుంచి కరెక్ట్‌గా హ్యాండిల్ చేసినా స్టిల్ అదేంటంటే పెండింగ్‌లో ఉండిపోవడం కానీ, మీరు అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది ఇంకొకటి. ఇలాంటి వాటికి కూడా మీకేంటంటే ఆన్సర్స్ దొరుకుతాయి. మోస్ట్‌లీ కొన్నైతే రివీల్ అవుతాయండి. సో, ఇది నాకు తెలిసి మీ లైఫ్‌లోని ఒక యాక్టివ్ ఫేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు పాసివ్‌గా ఉందాం, మీరు లైఫ్‌నేంటంటే లైక్ స్లోగా ముందుకు తీసుకువెళ్దాం, చూద్దాం అసలు లైఫ్ ఎటు తీసుకెళ్తుందో అని మీరు ఎలా అనుకుంటే, మీ లైఫ్ ఇప్పుడు ఒక అడ్వెంచర్‌లా ఉంటుందన్నమాట. సో, కొన్ని ఆన్సర్స్ వస్తాయి. న్యూ బిగినింగ్స్ జరుగుతాయి.
సో కొన్ని చేంజెస్ అనేవి క్లియర్ గా ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మీరు ఊహించిన విధంగా సిచ్యువేషన్స్ ఉంటాయి. మొత్తానికి ఏంటంటే లైఫ్ అయితే ఓవరాల్ గా చూసుకుంటే మంచిగానే ఉంటుంది కానీ బట్ లైఫ్ ఏంటంటే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో మూవ్ అవుతున్నట్టు ఉంటది. యాక్టివ్ గా చేంజెస్ వస్తుంటాయండి. మీరు ఎంత పాసివ్ గా ఉందాం అనుకున్నా ఆ ఛాన్స్ అయితే మీకు ఉండదు. సో దానికి మీరు ఏంటంటే మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండడం మంచిది. ఈ టైంలో మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూసారో ఆర్ వ్యక్తులు ఎవరైతే ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వాల్యూ తెలుస్తుందని చెప్పొచ్చండి. వాళ్ళేంటంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆర్ మీ ట్రూ సెల్ఫ్ ని వాళ్ళు అర్థం చేసుకుంటారు అని చెప్పొచ్చు. ఇదైతే చాలా పాజిటివ్ సైన్ అనే చెప్పాలి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమైపోతుందో, ఎలా అయిపోతుందో, అసలు మీ పరిస్థితి ఏంటో అని మీరేంటంటే భయపడుతున్నట్టయితే మీరు సర్వైవ్ అవుతారు. సో అలాంటి సిచ్యువేషన్స్ గురించి అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మందికి ఉంటుందండి. అసలు ఈ సిచ్యువేషన్ లో ఏమవుతుందో, ఇలాంటి సిచ్యువేషన్ లో మనం సర్వైవ్ అవ్వగలమో లేదో, ఎలా హ్యాండిల్ చేస్తాం ఏంటి అని. బట్ మీరు సర్వైవ్ అయిపోతారు. ప్రాబ్లం ఏం లేదు. మొత్తానికి మీ లైఫ్ లో కూడా ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి మీకు కూడా కొంచెం ఎనర్జీ సిమిలర్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ అయితే దొరుకుతుంది. కొన్ని విషయాల్లో ఏంటంటే మీకు థింగ్స్ ఈజీ అవుతుంటాయి. కొన్ని మీరేంటంటే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంటారు. ఇది కూడా చాలా పాజిటివ్ సైన్. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. ఏది ఏమైనా మీ లైఫ్ లో ఏంటంటే ఇప్పటి వరకు మీరు అంటే అంత నెగెటివ్ గానే చూసి అసలు ఎక్కడా కూడా యూనివర్స్ మీకు సపోర్ట్ చేయట్లేదు. ఏది కూడా మీరు అనుకున్న విధంగా లేదు. సో యూనివర్స్ అంటే మీతో కోఆపరేట్ చేయాలి అని వెయిట్ చేస్తున్నట్టయితే క్లియర్ గా కొన్ని పాజిటివ్ గా చేంజ్ అవుతాయి. దానివల్ల మీకు అర్థం అవుతుంది యూనివర్స్ మీ వైపే ఉంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే మీరు డిజర్వ్ చేయనివి ఆర్ వర్తీ కానివి మాత్రమే మీకు యూనివర్స్ ఏంటంటే మీరు అనుకున్న విధంగా అరేంజ్ చేయలేదు. కానీ నార్మల్ గా అయితే మీ లైఫ్ లో అంతా కూడా పాజిటివ్ గానే ఉంది అని అయితే తెలుసుకుంటారు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు చాలా రోజుల నుంచి చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారండి. చాలా అంటే ఎమోషనల్ గా ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. ఆర్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఎమోషనల్ బ్రేక్ డౌన్ అండి. మేబీ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వట్లేదు. ఆర్ అంటే వ్యక్తులకి మీకు మధ్యలో కొంత మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే ఏది కూడా మీకేంటంటే పాజిటివ్‌గా అనిపించట్లేదు. సో మీరేంటంటే డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. ఇంక డిస్టర్బ్డ్‌గా ఉంటే ఓకే. కాకపోతే మీకు మీరే చాలా అనేసుకుంటున్నారు. దాని ప్రకారం లైఫ్ ఇలానే ఉంటుందనుకోని మీరు డిసైడ్ అయిపోతున్నారు. బట్ ఫైనల్‌గా యూనివర్స్ ఏంటంటే మీకు మీరు అనుకున్నంత మాత్రాన అది రియాలిటీ కాదు. రియాలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ అని మీకు తెలిసేలా చేస్తుందండి. చూసేదంతా నిజం కాదు. వినేదంతా నిజం కాదు. కానీ నిజం ఏదైతే అది ఖచ్చితంగా ఇలానే ఉంటుంది. ఆర్ అది ఫేస్ చేయాల్సిందే అని మీకు తెలిసేలా మాత్రం చేస్తుంది. కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే రివీల్ అవుతాయండి. మీరు క్లియర్‌గా తెలుసుకుంటారు. ఎందుకలా జరుగుతున్నాయి ఏంటి అనేది. సో దాని ప్రకారం కూడా మీరేంటంటే డెసిషన్ తీసుకొని మూవ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈవెన్ మీరేంటంటే కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి కానీ, కొన్నింటికి కాంప్రమైజ్ అవ్వడం కానీ అలాంటివి కూడా చెయ్యాలి. మేబీ పాస్ట్ అటాచ్‌మెంట్స్ అనేవి ఈ టైంలోనేంటంటే మిమ్మల్ని మరికొంచెం ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అది కూడా నెగెటివ్ వేలో. అంటే ఇప్పుడు పాస్ట్ అనేది ఒక పర్సన్‌కి గుర్తొచ్చినప్పుడు పాజిటివ్ వైబ్స్ వస్తే అదొక రకం. బట్ పాస్ట్ గుర్తు రాగానే వాళ్ళు ట్రిగ్గర్ అయిపోయి నెగెటివ్‌గా ఫీల్ అయ్యి సో ఒక బ్రేక్ డౌన్‌లా జరిగిందంటే వాళ్ళింకా ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నారు. వాళ్ళింకా ఏంటంటే పాస్ట్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అని. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లోనేంటంటే మీరు పాస్ట్‌ని యాక్సెప్ట్ చేయాల్సొస్తుంది. అండ్ కొన్ని అర్థం చేసుకొని వాటి ప్రకారం మీ ఎండ్ నుంచి మీరు చేంజ్ అయ్యి మూవ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుందండి. సో, బేసిక్‌గా ఈ టైంలోనేంటంటే మీరు కొన్ని తెలుసుకుంటారు కాబట్టి, తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. సో, అర్థమైన దాని ప్రకారం మీరేంటంటే కరెక్ట్‌గా మూవ్ అవ్వాలండి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. మీరు ఆల్రెడీ పాస్ట్ యాక్షన్స్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు కాబట్టి, ప్రెజెంట్‌లో కొన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా అదే స్టబ్బర్న్‌నెస్ మీలో ఉన్నా, ఇంకా మీరు అదే వేలో డెస్పరేట్‌గా ఉంటే, వచ్చే రోజుల్లో కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. బట్ వీటి నుంచి మీరు కొన్ని నేర్చుకొని, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని, మీకు మీరే అంటే సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయని డిసైడ్ అయిపోకుండా, మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చేస్తే మాత్రం సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి అన్నట్టుగా యూనివర్స్ గైడెన్స్. సో, మీ ఎండ్ నుంచి మీరు ఇప్పటికైనా సరే ఏదో మీరే డిసైడ్ అయిపోయి మాత్రం వాటి ప్రకారం ఏది చెయ్యొద్దండి. ఏం జరుగుతుందో క్లియర్‌గా తెలుసుకొని
వన్స్ అర్థమైన తర్వాత మీరు ఏది కరెక్ట్ గా చేయాలో అది చేస్తే మాత్రం ఖచ్చితంగా గుడ్ చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ గ్రీన్ కలర్ 1111 నెంబర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్ ఆర్ ఈ కార్డ్ అయినా. సో ఈ 1111 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్ లో అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి, యూనివర్స్ మీకు అసలు ఎలాంటి డోర్స్ ను ఓపెన్ చేస్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఆల్రెడీ మీ లైఫ్ ఒక మెస్ లాగా ఉందండి. మీ లైఫ్‌ని మీరు ఎంత బెటర్ చేసుకుందాం అని ట్రై చేస్తున్నా, ఇంకా మీ లైఫ్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి రావట్లేదండి. మరి కొంచెం థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి. మరి కొంచెం ఏంటంటే సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, అసలు ఎప్పుడు మీ లైఫ్ బెటర్ అవుతుంది? మీరసలు ఇలాంటి పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతారు అనుకోని వెయిట్ చేస్తున్నారండి. నాకు తెలిసినంత వరకు ఈ పర్టిక్యులర్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్ ఏంటంటే మీ కంట్రోల్‌లో లేదు. అండ్ ఏది కూడా మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. ఒకవేళ జరుగుతున్నా అది టెంపరరీగానే జరుగుతుంది. మళ్ళీ నార్మలే. సో, ఇలా చూసుకున్నట్టయితే మీరు అలా అని సైలెంట్‌గా ఏమి ఉండట్లేదు. మీ లైఫ్ కోసం మీరు చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ అయినా సరే ఇంకా లైఫ్ అలానే ఉంటుంది కాబట్టి మీరెలా ఫీల్ అవుతున్నారంటే ఇంక లైఫ్ ఇలానే ఉంటుంది. నేను ఎంత బెటర్ చేద్దాం అనుకున్నా, నా ఎండ్ నుంచి నేను ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా యూనివర్స్ మాత్రం కోఆపరేట్ చేయట్లేదు. ఆర్ ఇంకా నేనేంటంటే ఇలానే ఉంటానేమో అంటే యూనివర్స్ సపోర్ట్ లేదు కాబట్టి లైఫ్ ఇంతేనేమో అనుకోని మీరు ఫీల్ అవుతున్నారు. సో, ఇదేంటంటే మీకు చాలా డిసప్పాయింటింగ్‌గా ఉంది. కానీ మీరు ఎక్కడో చిన్న హోప్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ అంతా ఎప్పుడు ఇలానే ఉండదు. ఈ రోజైతే లైఫ్ ఇలా ఉంది కానీ డెఫినిట్‌గా లైఫ్ చేంజ్ అవుతుంది అని యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా చెప్తుందండి. ఆఫ్‌కోర్స్ మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అదంతా రియలే. మీరు సఫరింగ్ ఏదైతే తీసుకుంటున్నారో అది మీరు డిజర్వ్ చెయ్యకపోవచ్చు. కానీ కొన్ని జరగాల్సినవి జరుగుతాయండి. అవి జరిగితేనే మీ లైఫ్ మీరనుకున్నట్టుగా మారుతుంది. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే మీ లైఫ్‌లోని ఈ రోజు కాకపోతే రేపైనా సమ్ గుడ్ చేంజెస్ చూస్తారు. హోప్ అనేది మాత్రం మీరు పెట్టుకోవాలి అన్నట్టుగా మీనింగ్ అండి. చాలా మందేంటంటే లైఫ్ మీద హోప్ లేకుండా ఉన్నారు. సో, మీకేంటంటే హోప్ క్రియేట్ చేయడం కోసమే ఇలాంటి కార్డ్ వచ్చిందని చెప్పొచ్చు. యూనివర్స్ ఏంటంటే మీకు హోప్ ఇస్తుంది. ఇప్పుడు మీ లైఫ్ ఎంత మెస్సీగా ఉన్నా, మీరు దీని నుంచి బయట పడలేక ఇబ్బంది పడుతున్నా స్టిల్ లైఫ్ ఈ రోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది. ఇలానే ఉండదు. సో, మీరు ఎక్కడైనా సరే చిన్న హోప్ పెట్టుకోండి. యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి అన్నట్టుగా మెసేజ్ అండి. ఎందుకంటే ఈ రోజు ఇలా ఉందని అన్ని రోజులు ఇలా ఉంటుందని కాదు కదా! సో, అసలు వెనక కూడా ఏముందో చూసేద్దాం. హ్మ్. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఛాలెంజెస్ అనేవుంటాయి. ఎవరు కూడా హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండరు. అందరికీ కూడా కష్టాలుంటాయి. ఒక్కొక్కలివి ఒక్కొక్క రకమైన కష్టాలు. సో, అవి కంపేర్ చేసుకోవడానికి కూడా లేదు. అలా అని చెప్పి అవన్నీ ఫేస్ చేయకుండా ఒక లైఫ్‌ని ఎలా చూస్తారు? సో, మీ లైఫ్‌లో కూడా మీరేంటంటే ముందుకు వెళ్తున్నారండి. వెళ్తున్న కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొంత సఫర్ అవుతున్నారు. అయితే ఈ జర్నీలో మీరు చాలా నేర్చుకుంటున్నారు. మీరేంటో మీరు తెలుసుకుంటున్నారు. సో, ఇదేంటంటే బ్యాడ్ థింగ్ కాదండి. కానీ మిమ్మల్ని మీరు డిస్కవర్ చేసుకోవడం అన్నమాట. మీరు ఎవరు? మీ లైఫ్ పర్పస్ ఏంటి? అసలు మీరేం చేస్తున్నారు? ఇలా మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం అన్నమాట. సో, ఇలా మీరు ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం వల్ల మీరు స్ట్రాంగ్ అవుతున్నారే కానీ వీక్ అవ్వట్లేదు. కాకపోతే మీరేంటంటే అది అర్థం చేసుకోవట్లేదు. మీరేం అర్థం చేసుకుంటున్నారంటే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. సో, నా లైఫే ఇంత. ఇంకా లైఫ్‌లోని నేను ఎప్పుడూ హ్యాపీగా ఉండను. నా లైఫ్ ఏంటంటే ఇంక ముందుకు వెళ్తున్నా ఇలానే ఉంటుంది అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ యూనివర్స్ ఏంటంటే మీకు హోప్ ఇవ్వాలి అనుకుంటుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు మీరు చాలా ఫేస్ చేసి ఉండొచ్చు కానీ, ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లోనేంటంటే సమ్ గుడ్ థింగ్స్ జరగడం కానీ, ఆర్ గుడ్ చేంజెస్ రావడం కానీ, మీకు లైఫ్ మీద హోప్ క్రియేట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. అలా అని చెప్పి ఏవో పెద్ద పెద్ద విషయాలు మారిపోతాయి. ఆర్ యూనివర్స్ ఏవో మీకు బిగ్ రివార్డ్స్ ఇస్తుంది అని నేను చెప్పను కానీ, యూనివర్స్ ఏంటంటే సింపుల్ థింగ్స్‌లోనే హ్యాపీనెస్ ఉంటుంది. రియల్ హ్యాపీనెస్ అంటే ఏంటో మీకు తెలిసేలా చేస్తుందండి. సో, ఈ జర్నీ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా వాల్యుబుల్ అని చెప్పొచ్చు. సో, ఇప్పటి వరకు ఎవరైతే సఫర్ అయ్యారో, సఫర్ అవుతున్నారో అని ఎక్కువ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే సఫరింగ్స్‌లో కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయండి.
అయితే అది అందరూ అర్థం చేసుకోలేరు. డెఫినిట్‌గా మీ లైఫ్‌లో కూడా అంతే. సో, మేబీ మీరేంటంటే అది అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి యూనివర్స్ స్టెప్ ఇన్ అయ్యి మీ లైఫ్ మీద మీకు హోప్‌ని క్రియేట్ చేయడం కానీ, మీ లైఫ్ ట్రూ పర్పస్ ఏంటో మీకు తెలిసేలా చేయడం కానీ, మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా సర్వైవ్ అవ్వగలరు. మీరొక స్ట్రాంగ్ పర్సన్ అని మీకు అర్థమయ్యేలా చేయొచ్చు. అంటే కొంతమందికి అసలు అంటే వాళ్ళ లైఫ్‌లో ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ వల్ల లైఫ్ అనేదే ఇంకా ఇష్టం ఉండదండి. అలాంటి లైఫ్ ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? అని అనిపిస్తుంటది. మీలాంటి వాళ్ళకి లైఫ్ అనేది చాలా ఇంపార్టెంటు. లైఫ్‌లో కూడా చాలా ఉంటాయి తెలుసుకోవాల్సినవి, చేయవలసినవి అని అర్థమయ్యేలా చేస్తుంది అని చెప్పొచ్చు. అయితే అవి పెద్ద పెద్ద విషయాల్లో కాదు. చిన్న చిన్న విషయాల్లోనే మీకు అంటే లైఫ్ వాల్యూ తెలిసేలా మాత్రం చేస్తుంది. అది అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి మీరైతే అర్థం చేసుకుంటారండి. అసలు మీరు ఎలాంటి పాత్‌లో ట్రావెల్ అవుతున్నారు? సో, ఇలాంటి పాత్‌లో ట్రావెల్ అవ్వడం వెనక రీజన్ ఏంటి? కొన్నైతే అర్థమవుతాయి క్లియర్‌గా. సో, అసలు మిగతా మెసేజెస్ కూడా చూద్దాం. సో, ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో డెఫినెట్‌గా మిమ్మల్ని మీరు చాలా హేట్ చేస్తున్నారండి. మీరంటేనే మీకిష్టం లేదు. మీ లైఫ్ అంటే మీకిష్టం లేదు. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీ లైఫ్‌లో మీరు ఎక్కడున్నారో చూసుకుంటే అసలు ఇలాంటి లైఫ్ లీడ్ చేసినా ఒకటే, లీడ్ చెయ్యకపోయినా ఒకటే అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని మీరు అంతలాగా ఇష్టపడట్లేదని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, మేబీ మీ పాస్ట్ యాక్షన్స్ వల్ల మీరు ప్రెజెంట్‌లో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం కానీ, ఆర్ సమ్ మీరు అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల అంటే మీరంటే మీకు ఆ రెస్పెక్ట్ పోవడం కానీ, మొత్తానికి మీరంటే మీకు వాల్యూ లేదండి. మిమ్మల్ని మీరే ఇష్టపడట్లేదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల సంగతి పక్కన పెట్టండి. బట్ మీరంటే మీకెందుకో నచ్చట్లేదు. మీకు మీరేంటంటే చాలా తక్కువలా ఫీల్ అవుతున్నారు. అండ్ అలాంటి లైఫ్ కూడా మీకు అవసరం లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. సో, బేసిక్‌గా ఇక్కడ మీ నుంచి మీకే ఆ వాల్యూ లేనప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకెలా వాల్యూ ఇస్తారు? ఎలా ఇంపార్టెన్స్ ఉంటుంది? సో, మోస్ట్‌లీ ఉండదు. సో, ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత నాకు తెలిసి మీ వాల్యూ మీరు తెలుసుకుంటారు. మీ లైఫ్‌లో ఒకవేళ మీరు తప్పులు చేయడం వల్లే ఇలాంటి సిట్యుయేషన్స్ ఈరోజు ఫేస్ చేస్తున్నట్టయితే, మీ తప్పుల్ని మీరు సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తారండి. మీకేంటంటే ఒక క్లారిటీ వస్తుంది. సో, మీ ఎండ్ నుంచి మీరు ఏదైతే మిస్ అయిపోయారో ఆర్ ఎక్కడైతే మీరేంటంటే కొన్ని వర్కౌట్ చేసుకోలేకపోయారో, అవి వర్కౌట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే మీ మీద మీరు ఆ రెస్పెక్ట్ గెయిన్ చేసుకోవడం కోసం పర్టిక్యులర్‌గా మిమ్మల్ని మీరు ఇష్టపడటం కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు అని చెప్పొచ్చు. మీ లైఫ్‌ని మార్చుకోవడం కోసం అని చెప్పి మీరు చాలా స్ట్రగుల్ అయితే ఈ టైంలో తీసుకుంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. నాకు తెలిసి మీలో ఎవరైనా సరే మిమ్మల్ని మీరు హేట్ చేస్తున్నట్టయితే, మిమ్మల్ని మీరు వాల్యూ చేసుకోకపోతే, ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి మీ లైఫ్‌లో. ఆ సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత కొన్ని ఆన్సర్స్ మీకు తెలుస్తాయి. వాటి వల్ల మీరు చేంజ్ అవుతారు. ఫస్ట్ మీకు మీరు వాల్యూ ఇచ్చుకుంటారు. మీ వర్త్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారం మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, ఆర్ మీరు చేసిన కొన్ని మిస్టేక్స్‌ని మీరు కరెక్ట్ చేసుకోవడం కానీ, కొన్ని నేచురల్‌గా జరుగుతాయండి. సో, ఇలాంటి పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీరెక్కువ ట్రావెల్ చేస్తారండి. మోస్ట్‌లీ ఆ ట్రావెలింగ్ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీలో కొంతమంది ఎగ్జామ్స్ కోసం ట్రావెల్ చేయొచ్చు. ఆర్ అబ్రాడ్ వెళ్ళొచ్చు. ఆర్ ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవ్వచ్చు. సమ్ కైండ్ ఆఫ్ ట్రావెలింగ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే, ట్రావెలింగ్ అనేది చేస్తారు ఎక్కువగా. మీ పర్సన్‌ని మీట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ట్రావెలింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ జరుగుతుందండి. మోస్ట్‌లీ ఎవరైనా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న ఆర్ ఒక పర్సన్ నుంచి కాంటాక్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, అలాంటివన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. సో, ఇది తొందరలోనే జరుగుతుంది. మీలో కొంతమందికి ఆఫర్ లెటర్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే, సమ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ రావచ్చు. మొత్తానికి ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ సమ్ ఇంపార్టెంట్ న్యూస్ వినొచ్చు ఆర్ ఆఫర్ లెటర్ రావచ్చు.
మొత్తానికి ఇలా ఏదైనా జరగొచ్చు. అండ్ కమ్యూనికేషన్ కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ టైంలోనేంటంటే కమ్యూనికేట్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మీరు కమ్యూనికేట్ చేసే వే కూడా మీ లైఫ్‌ని చేంజ్ చేస్తుందంట. మంచిగా మాట్లాడితే మీ సర్కిల్ పెరుగుతుంది. ఏది పడితే అది మాట్లాడితే దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఎవరితో ఎవరు కూడా గాసిప్ చేయొద్దండి. ఈవెన్ మీతో ఎవరైనా గాసిప్ చేస్తున్నా సరే అలాంటివి ఎంటర్‌టైన్ చేయొద్దు. మాట్లాడడం ఇంపార్టెంటే కానీ గాసిప్‌లు ఇంపార్టెంట్ కాదు. అండ్ ఇంకొకటేంటంటే మీ కమ్యూనికేషన్ మీ లైఫ్‌ని చేంజ్ చేస్తుంది కాబట్టి సమ్ గుడ్ థింగ్స్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వచ్చు. జాబ్ ఇంటర్వ్యూలోని ఎవరైతే మంచిగా కమ్యూనికేట్ చేస్తారో జాబ్‌ని సెక్యూర్ చేసుకోవచ్చు. బిజినెస్‌లో కమ్యూనికేట్ చేయడం వల్ల కొన్ని డీల్స్ ఓకే చేసుకోవచ్చు. సో, బేసిక్‌గా కమ్యూనికేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తది. కొంచెం దాని మీద కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో రిలేషన్‌షిప్ సిట్యుయేషన్స్ కూడా కొంత బెటర్ అవుతాయండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మోస్ట్‌లీ ప్రపోజల్స్ అనేవి మీకు రావడం కానీ ఆర్ మీ వ్యక్తి నుంచి మీరేంటంటే ఒక ఇంపార్టెంట్ న్యూస్ వినడం కానీ, వాళ్ళే మీతో డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. సమ్ పాజిటివ్ న్యూస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది ఏదైనా కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ న్యూస్ అనేది పాజిటివ్‌గా రావడం కానీ, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు కొంత టెస్ట్‌లు చేయించుకుంటుంటారు. సో, రిపోర్ట్స్ పాజిటివ్‌గా రావడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయండి. పాజిటివిటీ అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో, థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. సో, ఇక్కడి నుంచి మిమ్మల్ని మీరు ముందు హేట్ చేసుకోవడం మానేయండి. మీకు మీరు అలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా తెలుస్తుందండి. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి? అసలు మీ స్టాండర్డ్ ఏంటి అని. బట్ మీకు మీరే ఒక స్టాండర్డ్ సెట్ చేసుకోకపోతే మీకు వాల్యూ ఎవరిస్తారు? సో, అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటేంటంటే మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయని చెప్పొచ్చు. అది ఏ విష్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఒక విష్ అయితే ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ అవుతుంది. విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వడమే కాదండి. మీ లైఫ్‌లో మీరు ఆ వార్మ్‌త్‌ని ఫీల్ అవుతారు. ఫైనల్‌గా మీకేమనిపిస్తుందంటే మీ లైఫ్ కూడా బ్యూటిఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. మీరు కూడా హ్యాపీగా ఉండగలరు. మీరు కూడా హీల్ అవ్వగలరు. మీరు కూడా ఏంటంటే అందరిలానే మీ లైఫ్‌ని కూల్‌గా లీడ్ చేయగలరు. అన్నీ తెలుసుకుంటారండి. గుడ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఈ టైంలో డివైన్ ఫెమినైన్ ఎనర్జీ కూడా యాక్టివ్‌గా ఉంటుంది. దానివల్ల మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్‌గా వర్క్ అవుతుంది. సో, మీరేంటంటే కొన్ని ఈజీగా సెన్స్ చేయగలుగుతుంటారు. రైట్ డెసిషన్స్ తీసుకుంటారు. ఎమోషనల్ అయిపోరు. కాలిక్యులేటివ్‌గా ఉంటారు. సో, సిట్యుయేషన్స్‌నేంటంటే బెటర్‌గా అర్థం చేసుకొని బెటర్‌గా డీల్ చేస్తారు. అండ్ మీరిప్పుడు ఒక సిట్యుయేషన్‌ని డీల్ చేయాలనుకుంటే దానికి సోర్స్ ఏంటి అని వెతుకుతుంటే మీకు ఆ సోర్స్ అనేది ఈజీగా అర్థం అవ్వడం. మీకంటూ యూనివర్స్ సోర్స్‌ని క్రియేట్ చేయడం. సో, మీరు చేయాలనుకుంటుంది ఈజీగా మీకు అయ్యేలాగా మాత్రం యూనివర్స్ అయితే కోఆపరేట్ చేస్తుందండి. క్లియర్‌గా నాకేమనిపిస్తుందంటే మీరు ఏది కూడా చేసేయాలి అని రష్ అవ్వాల్సిన అవసరం లేదు. యూనివర్సే మీకేంటంటే గైడ్ చేస్తుంది. మీకు ఆ పాత్‌ని చూపిస్తుంది. మీరది ఫాలో అయిపోవడమే. సో, అలా మీరు అంటే మీ ఇంట్యూషన్ ద్వారా కొన్ని తెలుసుకుంటారు. అవి ఫాలో చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్‌ని కూడా చూస్తారు. మీ కార్డ్స్‌లో చాలా పాజిటివిటీ ఉందండి. మేబీ ఇప్పటి వరకు చాలా సఫర్ అయినట్టున్నారు. అందుకే లైఫ్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ వస్తున్నాయి. సో, మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మోస్ట్‌లీ మీరు చాలా రోజుల నుంచి మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు. మీరు ట్రై చేయని రోజు లేదు. బట్ ఎక్కడా కూడా కొన్ని వర్కౌట్ అవుతున్నట్టు అవుతున్నాయి కానీ, కొన్ని అయితే అసలు వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అయినవి కూడా టెంపరరీగా అవుతున్నాయండి. సో, దానివల్ల స్ట్రగుల్ ఎక్కువ తీసుకుంటున్నారు. లైఫ్ అసలు ఎటువైపు వెళ్తుందో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి మీరు ఎమోషనల్ పర్సన్ ఏం కాదు. అన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకొనే చేస్తారు. బట్ అయినా సరే లైఫ్ ఎందుకో కానీ అన్‌ఫెయిర్ గానే ఉంది మీకైతే. సో, అందుకే చేంజెస్ అయితే వస్తున్నాయండి. మీ లైఫ్‌లో మీరు అనుకున్న దానికంటే కూడా బిగ్ చేంజెసే వస్తున్నాయి. సో, యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ టైంలోనేంటంటే క్లియర్‌గా మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్‌ని మీరు ఫీల్ అవ్వగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎనర్జీ అనేది ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది కాబట్టి, చేంజెస్ అనేవి ఫాస్ట్‌గానే వస్తాయి. ఇవేంటంటే మీకు ఇనీషియల్‌గా అన్‌కంఫర్టబుల్‌గా అనిపించడం కానీ, ఆర్ మీరేంటంటే ఫేస్ చేయడానికి ఎందుకో రెడీగా ఉండకపోవడం కానీ, మీకు కొన్ని దగ్గరలో భయం వేయడం కానీ, మేబీ ప్రిటెండ్ చేయడమే ఈజీ ఏమో అని అనిపించడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. బట్ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా యూనివర్స్ ఏం ఆఫర్ చేస్తుంది, యూనివర్స్ ఎలా సపోర్ట్ చేస్తుందో చూద్దాం అనుకోని మీరు కానీ ముందుకు వెళ్తే, మీకు ప్రతిదీ అర్థమవుతుందండి. కానీ మీ ఓన్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆర్ సిట్యుయేషన్స్‌నేంటంటే మీ ఓన్‌గా మీరు అంటే ప్రిడిక్ట్ చేస్తూ ముందుకు వెళ్తే, మేబీ అక్కడ జరిగేదానికి మీరు అనుకున్న దానికి ఇంకా డిఫరెన్స్ ఉండొచ్చు. సో, అది కూడా మిమ్మల్ని మళ్ళీ అంటే నా లైఫ్ ఇలానే ఉంది. పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదు అనే ఫీలింగ్ వస్తది. సో, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా
మీరు ముందుకు వెళ్తున్నప్పుడు అసలు యూనివర్స్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది, అసలు యూనివర్స్ అలా ఎందుకు చేస్తుంది అనేది క్లారిటీ వస్తది. సో బేసిక్‌గా చేంజెస్‌కి రెడీగా ఉండండి. అలా అని చేంజ్‌కి భయపడొద్దు. అండ్ చేంజ్ ఇలానే రావాలి అని కూడా ఏమి అనుకోవద్దు. వచ్చే చేంజెస్ అనేవి ఎలా వస్తున్నాయో అబ్జర్వ్ చేసుకుంటూ వాటితో మీరు కానీ ఫ్లో అయితే ఖచ్చితంగా మీ లైఫ్‌ని ఏంటంటే మీరు ఒక న్యూ డైమెన్షన్‌లో చూస్తారండి. ఆఫ్‌కోర్స్ మీ లైఫ్‌లో చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. సో అన్నింటికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండడమే. మోస్ట్‌లీ ట్రావెలింగ్ అయితే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయండి. కెరియర్ పాత్‌కి సంబంధించి లైక్ ఏంటంటే మేబీ లొకేషన్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో అలాంటివి కూడా జరుగుతాయి. ఏది ఏమైనా ఈ మంత్‌లో మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా కొన్ని ఫాస్ట్‌గా జరిగిపోతాయండి. జరిగిపోయిన తర్వాత మీకు తెలుస్తాయి. బట్ పాజిటివ్‌గానే ఎక్కువ చేంజెస్ వస్తున్నాయి. మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా న్యూట్రల్‌గా ఉంటే మాత్రం ఇవన్నీ మీకు ప్లెజెంట్‌గా అనిపిస్తాయి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.